హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అండి. ఇక్కడ బెంగళూరులో ఇది శివాలయం అనమాట. కేఆర్పురం దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇక్కడే వచ్చి పూజ చేస్తారండి. పౌర్ణమి పూజ అంటే 365 ఒత్తులు వెలిగిస్తారు కదా, చాలామంది ఇక్కడికే వస్తారనమాట. బెంగళూరులో ఇక్కడ కేఆర్పురంలో ఉన్న వాళ్ళు. ఈ శివాలయం చాలా ప్రత్యేకమైనదండి. చాలా పెద్ద గుడి అనమాట, అండ్ మహిమగల గుడి అనమాట. నేను ఒక 6 years నుంచి ఇక్కడే పూజిస్తున్నానండి. శివుడి దగ్గర 365 ఒత్తులు ఇక్కడే వెలిగిస్తున్నాను. ఇంకా బయట మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. మనకి బై వాక్ కూడా వచ్చేయచ్చు. ఈవెన్ బస్ స్టాప్ కూడా ఉంటుంది ఆపోజిట్. జస్ట్ రోడ్డు క్రాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే అక్కడే దిగచ్చు బస్సు. జస్ట్ బై వాక్ అనమాట. సో బోత్ సైడ్స్ మంచిగా ఉంటుందన్నమాట. అంటే మనకి బస్ సర్వీస్ అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇంకా మేము కొంచెం అప్పుడే వర్షం పడిందనమాట, కొంచెం తగ్గగానే వచ్చేసాము. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట. అప్పటికే వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా నేను చక్కగా న్యూస్ పేపర్ వేసుకొని కూర్చున్నా అండి. ముందు భూదేవిని మనం శుభ్రపరచుకోవాలి. ఆ తల్లి దగ్గర చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవాలన్నమాట. మన చేతితో తుడవాలండి. అలా వాటర్ వేసి అలా వదిలేయకూడదు. ఇంకా మా పక్కన వాళ్ళు కూడా అలా పూజిస్తున్నారు. ఇంకా ముగ్గు మనకు వచ్చిన ముగ్గు లక్ష్మీదేవి ముగ్గు, ఏదో పద్మ ముగ్గు అంటారు కదా, అది వేసుకున్నాను. ఇంకా పసుపు పువ్వు అక్షింతలు వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని చేసుకుంటున్నాను అండి. యాక్చువల్లీ మనకు చాలామంది ఇస్తరాకు మీద అలా పెట్టుకొని చేస్తారు, లేకపోతే నేల మీదే చేస్తారనమాట తమలపాకులు పెట్టుకుని. కానీ ఇక్కడైతే చాలామంది ప్లేట్లో పెట్టి చేస్తారండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్లేట్ తీసి అక్కడ గుడి దగ్గర పెడతారు, లేదంటే అలాగే వదిలేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత వేరే వాళ్ళు వచ్చి పెడతారనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా అక్కడ క్రౌడ్ బాగుందని చెప్పి ప్లేట్ అక్కడే పెట్టుకున్నాము. ఈసారి మాత్రం ముందుకు తీసుకెళ్ళలేకపోయాము. ఇంకా ఇదిగోండి అక్షింతలు అన్నీ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, యూస్ అండ్ త్రోవి, అలాంటివన్నీ పెట్టుకుంటాను. ఇంకా ప్రసాదం ఒక బౌల్లో అన్నీ అలా వేసుకొని తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడూ నేనైతే ఇంకా ప్లేట్ అదిగోండి అలా పెట్టుకుంటున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్లేట్కి కూడా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకొని, ఇంకా తమలపాకు మీద మనం గౌరీదేవిని ఆరు గణపతి ఏమైనా అనుకొని అలా మనం ఒక పసుపు ముద్ద పెట్టుకుంటామండి తమలపాకు మీద. ఇంకా ఆ దేవుడికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి పూజ పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టి ఇంకా అక్కడ దీపారాధన నైవేద్యం మనం ఏమైతే తెచ్చామో నైవేద్యం అవి పెడతామన్నమాట. నేనైతే కంపల్సరీగా చలివిడి పెడతానండి. పెసరపప్పు మనకి బెల్లం కంపల్సరీగా వినాయకుడు అలా పెడతాను. ఇంకా పరమాన్నం కంపల్సరీగా చేస్తానండి. 3 కంపల్సరీగా కార్తీక పౌర్ణమి పూజకి నేను చేస్తానన్నమాట. ఈవెన్ ఇప్పుడు ప్యాకెట్స్లో పసుపు వస్తుంది, కానీ అది మంచి పసుపు కాదనిపిస్తుందండి. ఎందుకంటే నేను చాలా వాటర్ వేస్తే కానీ అది మంచిగా అవ్వలేదన్నమాట. సో ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్స్ వద్దండి, తొందరగా యూజ్ చేయకుండా. అది మంచిగా అనిపించట్లేదు. అది వేరే కలర్స్ మిక్స్ చేసేస్తున్నట్టున్నారు. దాన్ని రియాలిటీ నేను తర్వాత చూపిస్తానండి. ఇంకా నాకు ప్యాకెట్ సరే అప్పటికప్పుడు ప్యాకెట్ ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయాను, కానీ లేకపోతే నేను ఇంట్లో ఉన్న పసుపే తీసుకెళ్ళేదాన్ని. ఇంకా సరే అని కొంచెం చిన్న ముద్ద అలా అయిందనమాట. కొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. మన కలర్కి తెలిసిపోతుంది కదండి, కలర్స్ వేను పసుపు ఏంటో డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇంకా ఓకే అని చెప్పి ఇంకా పసుపు ముద్ద చేసి గౌరీదేవిని అక్కడ అలా పెట్టుకుని ఇంకా కుంకుమ పెట్టి అక్షింతలు వేసి బొట్టు పెట్టుకున్నాను అండి. ఇంకా మా వాళ్ళకి కూడా బొట్టు పెట్టాను. ఇంకా తమలపాకులో నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. 2 తాంబూలం పెట్టుకున్నాను, 2 అరటిపళ్ళు, పువ్వు పెట్టి ఒక్క 1 రూపీ కాయిన్ తెలిసిందే కదండి, అలా తాంబూలం పెట్టుకున్నాను. నేను తీసుకెళ్ళిన నైవేద్యాలు కూడా ఆ ప్లేట్లో అలంకరించుకున్నానండి. ఇంకా తర్వాత ప్రమిదల దీపారాధనకి రెడీ చేసుకున్నాను. ఇదండి మంచిగా పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. చక్కగా దీపాలు మంచిగా వెలిగాయి. ఇంకోండి ప్లేట్ అంతా అలా అలంకరించుకున్నాను అనమాట. ప్రమిదలు పెట్టి 2 ప్రమిదలు పెట్టాలండి కంపల్సరీ. ఒక ప్రమిద పెట్టి చేయకూడదని నాకు తెలిసినంత వరకు నేను అలా అనుకుంటున్నాను. ఇంకా ముందేమో దీపారాధన రెడీ చేశాను. దాని పక్కన మేము 365 ఒత్తులు ఎవరి వాళ్ళకి, మా నలుగురం కదండి, మా నలుగురికి అరటిపండు పువ్వులు వడపండు బెల్లం పైన ఇంకా అరటిపండు పెట్టాలండి. అలా ఇలా తీసి పెడితే దేవుడికి అది నైవేద్యం ఇచ్చినట్టు. ఇంకా లాస్ట్లో దాని మీద కదా వాటితో మనకి అగరబత్తులు చేశారు కదండి. ఇంకా తర్వాత మనకి 365 ఒత్తులకి కొంచెం కర్పూరం అనిపిస్తే, ఎందుకంటే మంచిగా వెలుగుతాయి కదా, ఇంకా తొందరగా వెలిచేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా ముంచులో ఉంటాను కదా, వేయలేకపోతున్నాను. కొంచెం కర్పూరం దానికి అత్తిస్తే మంచిగా మా ఇంటి పక్కకి రమ్మని మా ఇంటి పక్కన కూర్చోబెట్టి మా ఆయనతో చేయించాను. ఇంకా మా ఆయన చేస్తాం, ఇంకా మా పిల్లలు మీరు అంతా చేస్తున్నట్టే.
ఇదిగోండి మా పునీత్ ఉన్నాడు కదా, మా పునీత్ కెమెరామెన్. వాడే నాకు అంత చక్కగా వీడియోలు తీసి పెడతాడు. నేను వాళ్ళతో చేపిస్తూ ఉన్నాను. ఇంకా మా పక్కన వాళ్ళది అయిపోయిందండి. ఇంకా మా న్యూస్ పేపర్ వేసాను కదా, తర్వాత వేరే వాళ్ళకి వచ్చి కూర్చున్నారనమాట. అలా కూర్చుంటే మంచిదండి. మనం తీసుకెళ్ళిన దాని మీద వేరే వాళ్ళు కూడా పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫలితం మనకు కూడా వస్తుందంటారు. అలాగా అవి కార్తీక పురాణంలో బాగా చెప్తారండి. నాకు మంచిగా అనిపిస్తుంది. చిన్న పుణ్యం వచ్చినా చాలు కదా, కథ విన్నా పుణ్యమే, కథను విందామనుకున్నా అది పుణ్యమే అని అంటారు కదా, మంచిగా ఉంటుంది. నేను పురాణం కంపల్సరీగా వింటానండి కార్తీక మాసంలో. నిత్యం దీపం పెట్టుకుంటాను, మార్నింగ్ ఈవినింగ్ కుదిరిన అన్ని రోజులు. ఇవన్నీ ఇంకా చక్కగా దీపారాధన చేస్తున్నాం అనమాట. ఇంకా దీపం మా ఆయనతో వెలిగిస్తున్నాను. సరిగ్గా అది చిన్న ఒత్తు కదా, అందుట్లో ప్లేట్ అంతా నిండిపోయింది. ఇంకా నేను సరిగా అది వెలిగిస్తానండి. నాకు అగ్గిపెట్టి వెలిగించడం రాదు, దాంతో కుస్తీ పోటీలు పడుతూ ఉంటానన్నమాట నేను. ఇంకా దీపం వెలిగించిన తర్వాత ఇంకా మా ఆయనతో ఫస్ట్ 365 ఆయనతో వెలిగిస్తున్నానండి. మళ్ళీ 2 అగరత్తులు దేవుడికి చూపించి అలాగా నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఇంకా రాగానే ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా దీపం పెట్టుకొని ఇంకప్పుడు మనం అన్నం తింటాం అనమాట. ఏమంటే అది పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం కదా, ఇంకా ఉపవాసాన్ని బ్రేక్ చేస్తాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత పూజ కూడా చేసుకుని అంతా అయిన తర్వాత ఇంకా మా ఆయన వెలిగిస్తున్నారు. ఇంకా మనం అలా హస్బెండ్ చేయబట్టుకున్నా అది మంచిగా ఉంటుందండి. పూజ జరిగేటప్పుడు అది మంచిదన్నమాట. మనం చేయలేకపోయినా ఆయన చేసినది మంచిగా ఉంటుంది. సో నేను ఏదైనా ఫస్ట్ ఆయనతోనే చేపిస్తాను అనమాట. ఎందుకంటే అలా చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఫస్ట్ నుంచి. ఇంకా నేను అన్నీ అరేంజ్ చేసి ఇచ్చి ఆయన చేపిస్తాను అనమాట. ఇవ్వండి దీపం అది ఒత్తు అది ఇచ్చేస్తున్నాము. ఇంకా ఆ రోజు శుక్రవారం అవడం వల్ల పొద్దున్నేమో అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం పెట్టుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ ఏమో కార్తీక మాసం కదా, పౌర్ణమి కదా, ఇంకా శివుడి గుడిలో ఇలా పూజించుకున్నాను. అసలు ఎంత బాగా అనిపించిందంటే, అందులో ఉపవాసం కదండి, చాలా బాగా అనిపించింది. అసలు అలా చెప్పకూడదు అంటారు, బట్ మా ఈ వీడియో నా పిల్లలు కూడా చూస్తుంటారుగా, ఫ్యూచర్లో వాళ్ళకి ఇలా ఉండాలి అని ఉంటుంది కదా. మా ఇంట్లో నేను ఎలా పూజ చేస్తానో ఈ వీడియో అలా మెమరీ కింద ఉండిపోతుంది కదా. ఇదిగోండి కర్పూరం అలా పెడుతున్నాను అనమాట వెలగడం కోసం. ఇంకా ఆయనకి సాంబ్రాణి పుల్లు ఇచ్చి ఆయన్ని అంటించమని చెప్తానమాట. ఇంకా కర్పూరం అవన్నీ రెడీ చేసుకుంటున్నా, కొబ్బరికాయ అవన్నీ. అదిగోండి ఇంటి నుంచి దీపం ఆయిల్ అన్నీ తీసుకెళ్తానమాట నేను. ఇలాగా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. నా మెమరీగా ఉంటుంది, ఫ్యూచర్లోనే యూజ్ అవుతుంది అని చెప్పి హోకల్తో ఇంకా అంటిస్తున్నామండి 365 ఒత్తులు. ఇంకా అంటించేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ హారతి చూపించి, హారతి వెలిగించి కొబ్బరికాయ దేవుడి దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత చక్కగా గంట అయ్యవారికి చూపించి గంటతో హారతిని ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా దర్శనం దగ్గర అయితే ఫుల్ లైన్ అండి, కానీ దర్శనం మాత్రం బాగా జరిగిందనమాట. ఎంత ఫుల్ లైన్ ఉన్నా ఇంకా హోక్కలో లైన్ అనమాట. ఫస్ట్ ఆయన, తర్వాత నేను, తర్వాత మా పెద్దోడు, తర్వాత మా చిన్నోడు అలా వెలిగిస్తానండి. చెప్తాను పక్క నుంచి మా చిన్నోడు అనమాట, నా పేరు చెప్పలేదు ఏంటి అని చెప్పి వీడియోలో. ఇంకా అలా మంచిగా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కెమెరా సరిగా లేదు, ఎందుకంటే బాబు అంటిస్తున్నాడు కదా, సో వేలు ఫింగర్ పాపం చూసుకోలేదు. ఇంకా మా పిల్లలతో ఇచ్చాను, మా చిన్నోడితో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మంచిగా దర్శనానికి వెళ్ళిపోయాం. అక్కడే పక్కనే రాములవారి గుడి కూడా ఉంటుందండి. ఇంకా రాములవారి గుడిలో కూడా చక్కగా అప్పుడే సత్యనారాయణ స్వామి కథ జరుగుతూ ఉందన్నమాట, పురాణం చెప్తూ ఉన్నారు సంథింగ్. ఇంకా కానీ వినడానికైతే అక్కడ ప్లేస్ లేదు, ఫుల్ క్రౌడ్గా ఉందని చెప్పి ఇంకా ఓకే అని ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంకా ప్రసాదాలు ఇచ్చుకునే లైను చాలా పెద్దగా ఉందన్నమాట. ఓకే అని చెప్పి ఇవ్వండి నా పూజ అయితే ఇలా జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్. యూ హ్యావ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. పూజ ఎలా జరిగింది ఆ రోజు? పూజ చెప్పు. పూజ బాగుంది, అసలు ట్రై చేయండి. ఈ పూజ బాగుంటుంది. ఈ పూజ బాగుంటుందా?
మధ్యలో మా చిన్నోడు వచ్చి నేను ఏదో చెప్తాను అని చెప్పి వాడు అలా చెప్తున్నాడు అనమాట. సర్లే వాడికి క్యూట్గా ఉంటుంది వాయిస్ అని చెప్పి ఇంకా నేను సరే చెప్పు అయితే అని చెప్పి అన్నాను. అది పిల్లలకి ఊరికి అలా అనిపిస్తూ ఉంటుంది కదండి, చెప్పాలి అని. ఇంకా మా ఆయనతో కొబ్బరికాయ కదా అంతా కొట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో బాగా లెంతీగా అయిపోయింది, నియర్లీ 12 minutes వచ్చేసింది. ఈవెన్ నేను మార్నింగే లాంగ్ వీడియో పెట్టాను, అసలు యాక్చువల్లీ ఈవినింగ్ షార్ట్ వీడియో పెడతాను అనమాట. కానీ ఇది ఈరోజు సోమవారం కదా, కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరిగిందో ఇది చూపిద్దామని చెప్పి ఇంకా నేను అలా వీడియో తీసుకుని ఈరోజు పోస్ట్ చేసేసాను. నిన్న సండే వీడియో కూడా చాలా బాగుంటుందండి, అది రెస్టారెంట్. ఇదిగోండి కొబ్బరికాయ నీళ్ళు వస్తాయి కదండి, ఇది ప్లేట్ చుట్టూ 3 సార్లు పూజ చుట్టూ 3 సార్లు చూపించి ఆ తర్వాత ఇది తీసి బొట్టు పెట్టి ఐవరికి పెడతాము. అక్కడ అంతా చుట్టూ దీపాలు కదా, పిల్లలతో చాలా ఫుల్ డేంజర్ అండి. సిల్క్ బట్టలు వేయద్దు, కాటన్ బట్టలు అయితేనే మంచిది పిల్లలకి. ఎందుకంటే ఫుల్గా అన్ని దీపాలు ఉంటాయి కదా కార్తీక పౌర్ణమి అంటే. సో అందుకని నేను కాటన్ బట్టలే వేశాను. ఇదిగోండి మా పూజ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఇంకా అక్షింతలు వేసి ఇంకా సమర్పయామి అని చెప్పి ఇంకా లెగిసిపోయాము. ఇంకా మా హస్బెండ్, నేను, మా పిల్లలు ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా లెగిసిపోతున్నాము. ఇంకా గుడిలోకి వెళ్ళిపోయామండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇది రాముల వారి గుడి అనమాట. గుడి అటు సైడు మేము ఇంకా అదంతా చూపించలేదండి, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ. ఇంకా చక్కగా నందీశ్వరుడికి దండం పెట్టుకొని ఇంకా రాముల వారి దర్శనం చేసుకొని ఇంకా మేము తిరుగు ప్రయాణం అయ్యాము. అదిగోండి ఇక్కడ జనాలు చూసారా బాగా అసలు. ఇంకా అక్కడ ఎక్కడ చూసిన దీపాలన్నమాట. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను పిల్లల్ని, ఆయన ఒకరు నేను ఒకరిని పట్టుకొని ఇంకా అలా బయటకు తీసుకొచ్చాము. ఇంకోండి ఇది రాముల వారి గుడి అనమాట. ఇదేమో మనకి ఏమంటారు గరుడ స్తంభం అంటారు కదండి, ఇంకా అక్కడ తాకి దండం పెట్టుకోవాలి. ఇదంతా ప్రసాదాలు అయినండి ఇటు సైడ్ అంతా. అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు అటు సైడు. ఇంకా బయటకు ఉంది. ఇంకంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.